పిఠాపురం మండలం పి భోగాపురం గ్రామంలో శ్రీ ఉమాభోగలింగేశ్వర కళ్యాణ మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ పెద్దలు మాట్లాడుతూ అత్యంత పురాతనమైన ఆలయంగా ప్రసిద్ధిగాంచిన భోగాపురం గ్రామంలో శ్రీ ఉమాభోగలింగేశ్వర కళ్యాణ మహోత్సవం గ్రామ ప్రజలందరూ కలిసి అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నామని, అలాగే ఆలయాన్ని పునర్నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయన్నారు. దీనికి శాసనసభ్యులు మరియు డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ సహాయం కొరకు వేచి చూస్తున్నామన్నారు. కూటమి నాయకుల ప్రోత్సాహం అందించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ పండితులు ప్రకాష్ శర్మ, చాగంటి ప్రసాద్, జి నూకరాజు, ఎం మణేశ్వరరావు, ఎస్ త్రిమూర్తులు, పి బాబురావు, పి రాజు, ఎల్ సోమరాజు, గ్రామ పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మీరు రెడీ చేసుకున్నారు. శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే మృత్యుంజయాయ రుద్రాయ వీరభద్రాయ తే నమః. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరహితుడు పతిత పావనమూర్తి పురుషోత్తముడైనటువంటి పరమాత్మ అనేకమైనటువంటి రూపాల్లో మనకి దర్శనాన్ని అందజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి భోగాపురం అనేటువంటి గ్రామం ఇక పార్వతీ సమేత ఉమాభోగలింగేశ్వరుడిగా ఇక్కడ కొలువై ఉన్నాడు. అయితే ఈ కొలువై ఉన్నటువంటి స్వామి ఇది చాలా పురాతనమైనటువంటిది, ప్రసిద్ధమైనటువంటిది. అభోగ జప అనేటువంటి 5 అక్షరాలు. ఈ 5 అక్షరాలనే కూడా మనం మొదటి అక్షరం విడిచిపెట్టేసి 2 అక్షరాలు కలుపుకుంటూ చూసినట్లయితే కనుక 3 గ్రామాలు అవుతాయి అని చెప్పేసి చెప్పారట. అవి ఏమిటట మొత్తం అంతా కూడాను మొదటి అక్షరం ఆ అనేటువంటిది తీసేస్తే కనుక భోగాపురము, గజాపురము, జపాపురము అనేటువంటి 3 ఊళ్ళు మనకి పొందుతూ ఉన్నాయని, అటువంటి దాంట్లో భోగాపురం అనేటువంటి గ్రామంలో కనుక పార్వతీ సమేత ఉమాభోగలింగేశ్వరుడు ఏ ప్రకారంగా మొత్తం అంతా కూడాను ఉన్నటువంటి భోజరాజు పరిపాలించేటువంటి సమయంలో ఈ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ఒక పెద్ద కొండ వలె ఉండేదిట. ఆ కొండ మీద ఉన్నప్పుడు ఏంటి ఉండే అని చెప్పి చూసినట్లయితే కనుక అక్కడికి పైన ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి మీరు రండి కూర్చోండి, అలాగే మంచినీళ్ళు తాగండి అని చెప్పి చాలా సౌమ్యంగా మాట్లాడేవాట. ఆ కొండ దిగేసిన తర్వాత ఆ ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఎందుకు వచ్చావో దేనికోసం అని చెప్పేసి అన్ని తిడుతూ ఉండేవాట. ఏమిటి ఉన్నట్టు చూసినట్లయితే కనుక కొండని తవ్వి చూసిన తర్వాత కనుక కిందన ఉన్నటువంటి యొక్క ప్రాంతంలో ఆ ఉన్నటువంటి స్వామి మనకి ఉన్నటువంటి సోమసూత్రం అంటే బ్రహ్మసూత్రంతో కలిగించినటువంటి స్వామి పరిధి భోగలింగేశ్వరుడే కనిపిస్తూ ఉన్నట్ట. కాబట్టి అలా కల్పించిన ఆలయం 300 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటిది, చాలా పురాణమైనటువంటిది, ప్రసిద్ధమైనటువంటిది. విక్రమార్కుడు భోజరాజు కూడా పరిపాలించిన కాలంలో ఉన్నటువంటిదని, ఈ స్వామిని ఎవరైతే అర్చన చేస్తున్నారో వారికి భోగభాగ్యాలు ఎల్లప్పుడూ కూడా కలుగుతూ ఉంటాయని. ఏమిటా భోగము భాగ్యం అంటే కనుక మనిషికి కలువు అన్నగతి ప్రాణక. కాబట్టి మనిషి ఎప్పుడైనప్పటికీ కూడా కావలసినటువంటి తినడానికి తిండి కావాలి, కట్టుకోవడానికి బట్టలు కావాలి, ఉండడానికి నివాసం కావాలి. ఈ 3 కూడా మనిషికి ప్రధానంగా కావాలి. ఈ 3 కూడా భోగలింగేశ్వరుని ఎవరైతే అర్చన చేస్తూ ఉన్నారో, వారికి ఎవరైతే నమస్కరిస్తూ ఉన్నారో ఆ భోగలింగేశ్వరుడు ఉన్నటువంటి చోట, వారికి నమస్కరించిన చోట భోగభాగ్యాలకు ఎప్పుడు కూడా. శ్రీ ఉమాభోగలింగేశ్వర శివాలయం భోగాపురం 12వ శతాబ్దం కాడి నుంచి ఉన్నదని పెద్దలు చెప్పుకున్నారు. అలాగే దీని ఆనవాలు గ్రామ పెద్దింటమ్మ తల్లి దగ్గర పురాత వాస్తు ప్రకారం అక్కడ విగ్రహాలు ఉన్నాయి, 12వ శతాబ్దం సంబంధించినవి. దాంతోపాటు ఈ శివలింగం కూడా అక్కడి నుంచే దిగుతున్న తీయటం జరిగింది. అక్కడి నుంచి తెచ్చి ఇక్కడ శివాలయంగా ఒక 70 సంవత్సరాల సుమారుగా కట్టడం జరిగింది. ఇది శిలా వ్యవస్థ
ఫిలింలో ఉన్నది కాబట్టి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఈ శివాలయాన్ని కట్టించాలని, అలాగే గ్రామ ప్రజలందరూ సహకారంతో శివాలయం శివరాత్రి లేక అందరూ సహకరించేది ఎలాగైతే బాగుంటుందో మన శర్మ గారి ద్వారా ఎలాగైతే బాగుంటుందో అలాగే వెళ్దాం అనుకున్నాం. అలాగే దీప నైవేద్యం గురించి మా పెద్దలందరూ ఎండోమెంట్ ఆఫీస్కి వెళ్ళాం. వారికి దీప నైవేద్యాలకు అందించాలని కోరుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారిని, అలాగే ఎంపీ గారిని. గుడి ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు? గుడి శివరాత్రి వెళ్ళాక శర్మ గారు ఆధ్వర్యంలో పెద్దలందరూ తీసుకుని సలహాలు తీసుకుని అప్పుడు ప్రొసీడ్ అవుతాం అనుకుంటున్నాం. మరి దీనికి ఏమాత్రం ఈ ఆదాయం లేదండి. అదే మన నాయకుడు గ్రామస్తులు మన నాయకుడైన ఈ గుడి గురించి మాత్రం సహకారం చేయమని చెప్పేసి అందరూ కూడా పోవడం జరిగింది. దీనికి ఏ రకమైన ఆదాయం లేదు సార్. ఇప్పుడు ఇది పంతులు గారికైనా మామూలుగా ఈ కరెంట్ బిల్లు ఏమన్నా కూడా ఇప్పుడు మన ఈ ప్రజల మీదే దండి ఇవ్వడం జరుగుతుంది. ఈ గుడికి మాత్రం ఏ రకమైన ఆదాయం కూడా లేదండి. దాని మీద మామూలుగా ఇదంతా కూడా ఏంటి ఈ మండపం గర్భగుడి కూడా కారిపోవడం జరుగుతుంది. ఇంత కూడా శిలావస్థ వచ్చేసింది. కాబట్టి దీనికి మళ్ళీ పునరుద్ధరణ చేయాలని చెప్పి అనుకున్నాం. మీరు అందరూ కూడా సహకారం చేస్తే మాత్రం ముందుకు వెళ్తానని చెప్పేసి ఆ భాగం ఉమాభాగేశ్వర స్వామి మాత్రం కోరుకున్నాం. మేము మీడియా వారి సహకారంతో అది ముందుకు తీసుకెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. అలాగే ఇక్కడ అరుంధతి కళ్యాణం కూడా హిందూ ధర్మ ఆరక్ష సంస్థల కళ్యాణం కూడా చేయడం జరిగింది. ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని మా ఊరి గ్రామ సహకారంతో ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాం.